ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవిలోని ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయానికి పెళ్లి కానివారు, సంతానం లేనివారు, చూపు వినికిడి సమస్యలు ఉన్నవారు, శత్రుభయం ఉన్నవారు మరియు దోషాలున్నవారు ఇక్కడికి వచ్చి ముడుపులు సమర్పించుకుంటే దోషాలు పోతాయని భక్తులు చెప్తుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయం చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ ఆలయంలో సంతానం లేనివారు ఒక్క రాత్రి నిద్ర చేస్తే దోషాలు పోతాయి అని గట్టి నమ్మకం. స్వయంగా స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుమారస్వామి మనకు చిత్రాల్లో కనిపించినట్టుగా చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని బాలుడిగా దర్శనం ఇవ్వరు. తండ్రి శివుని మాదిరిగా లింగాకారంలో ధన్యుల్ని చేస్తాడు. ఇక శివలింగాలకి ఉన్నట్టుగా ఈ స్వామికి పానవట్టం ఉండదు. దానికి బదులు ఒక పాము చుట్టలు చుట్టుకుని ఉన్నట్లుగా కింది భాగం ఉంటుంది. దానిపైనే లింగాకారంలోని స్కందుడు కొలివై ఉంటాడు. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఒకసారి